ఇలా ఇప్పుడు చాలామంది మీ తర్వాత తరంలో వాళ్ళు వచ్చారు రాజకీయ నాయకులుగా. ఇప్పుడు అంటే డాక్టర్ చౌదరి కావచ్చు, మరి మిగతా వాళ్ళు కావచ్చు. ఇలా ఉన్న వాళ్ళందరూ ఒక అసమ్మతిగా మారే అవకాశం లేదా మీకు? అప్పలనాయుడుతో పాటు అందరూ? ఈ ఎవరు వీళ్ళ గురించి విజిబిలిటీ ఎక్కడుంది? విజిబిలిటీ ప్రజల్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా నాయకులు అవుతారు. నేను పేర్లు చెప్పను. విజిబిలిటీ ప్రజల్లో లేనప్పుడు పార్టీలు కూడా గుర్తించు, ప్రజలు గుర్తించరు. మనకు కావాలా జగన్మోహన్ రెడ్డిలా సంపాదించేద్దాం, టీవీలు పెట్టేద్దాం అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని ప్రజలు ఒకసారి ఎమ్మెల్యేలు చాలామంది చరిత్రలో ఉన్నారు కదా. భగవంతుడు కూడా ఒక్కోసారి ఇస్తుంటాడు. అది కాకుండా ఏంటంటే ప్రజలు విజిబిలిటీ ఉండాలి మనిషికి. ఇలాగ పార్టీ అధికారంలో రావాలనే ఒక తపన కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలన్నీ కావాలనే కోరుకుండడంలో తప్పు లేదు. చేస్తున్నారు. అంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అధికారం రావాలని. ఇలాంటి టైంలో ఇలాంటి అసమ్మతులు కావచ్చు, లేకపోతే మమ్మల్ని అణగదొక్కుతున్నారు కదా, అలాంటి ఆలోచనల్ని పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది? విజిబిలిటీ లేదు అని అనుకున్నాం కదా, ఇంకా దానికి ఏముంది? వేరే విషయాలు పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజల్లో విజిబిలిటీ మనిషికి ఉంటే సరిపోతుంది. ఏదో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, మీకు నమస్కారం పెట్టి దగ్గర కూర్చొని ఇలా అడగండి అని అంటే ఆడికి విజిబిలిటీ కిందనే ఎక్కడ వస్తుంది? లేదా 12 గంటలకో లేచిపోయి ఏ టీవీకో ఫోన్ చేసి నాకు ఇవాళ టికెట్ ప్రకటించారు, రాసివయ్యా, మధ్యాహ్నం ఇద్దరం కలిసి కూర్చుందాం అని అంటే రాసి ఉన్నారు. విజిబిలిటీ లేని మనుషుల గురించి మరి ఎక్కువ మాట్లాడకుండా మనం వదిలేద్దాం. ఇలాగ రాజ్యాంగం